మారేడు 3 దళాలతో ఉంటుంది కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ గంధం రాసి పరమేశ్వరుడి యొక్క లింగాకృతిపై పైన ఉంచి నమస్కారం చేయాలి. ఇలా నమస్కారం చేస్తే చాలు, పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడుగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాడు అంటోంది శాస్త్రం. ఈ విధి విధానాన్ని ఒక్క మహాశివరాత్రే కాదు, ప్రతినిత్యం కూడాను ఆచరించడం వలన మనకు పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైన బాధలన్నీ కూడాను తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నిటినీ కూడాను మనం అనుభవించడానికి ఈ యొక్క మానవ జీవితాన్ని